హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈ రోజు వచ్చి నేను బోటీ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఉల్లిగడ్డలు, పుదీనా, టమాటా, చెక్క ఆకు, కరివేపాకు. ఇది వచ్చి పేస్ట్ చేశానండి. టమాటా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, చెక్క, చాజీరా కలిపి పేస్ట్ చేసుకున్నాను. ఎందుకంటే కొబ్బరి తినని వాళ్ళు ఈ పేస్ట్ చేసుకుంటే మనకి కొంచెం గ్రేవీ లాగా బాగుంటుందని నేను ఇలానే చేస్తాను. ఉప్పు, కారం, పసుపు ఇంకా అవన్నీ అందరికి తెలిసినవే కదండి. ఇప్పుడు 1 కేజీ బోటికి 4 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎలా చేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్ వేసుకుంటున్నాను. ఇవి బాగా ఎర్రగా అవ్వాలండి. ఉల్లిగడ్డలు ఎర్రగా అయ్యే వరకే కొంచెం మనం మూసుకుంటే తొందరగా వేగుతాయండి. చూడండి ఆనియన్ బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు పుదీనా, టమాటా, కరివేపాకు వేసేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. కొంచెం మగ్గినాక బోటి వేసుకుందాం. ఒక 5 నిమిషాలు మూత పెడతాను. చూడండి అంతా మగ్గిపోయాయి. ఇప్పుడు బోటి వేసుకుందాము. ఇది 1 కేజీ బోటి అండి. 1 కేజీ బోటి. ఇప్పుడు దీన్ని మగ్గించుకుంటాను. ఆయిల్లో బాగా మగ్గాలండి బోటి మొత్తము. ఆయిల్లో మొత్తం ఉడకాలి ఇది. అప్పుడు మనము ఉప్పు, కారం, మసాలా వేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి. ఇది కొంచెం వేడయ్యే వరకు మనము మూత పెట్టేసుకుందాం. చూడండి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము విజిల్ పెడతాం కాబట్టి మసాలా అంతా వేసుకొని మనకు కావాల్సినంత నీరు వేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి. చూడండి మసాలా వేస్తున్నాను. టమాటా, చెక్క, కొత్తిమీర అంతా మిక్సీకి వేసాను. మేము కొంచెం కారం ఎక్కువ తింటామండి. చూడండి 2 స్పూన్లు ఇది. ఉప్పు, ఇది కొంచెము కారం వాసన రాకుండా మగ్గించాలి. ఒక 5 నిమిషాలు మగ్గించి నీళ్ళు పోసి మనం విజిల్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక మసాలా దొరుకుతుందండి మా ఇంటి దగ్గర. ఈ మసాలా ₹1 ఒకటే అండి. ఇది వేస్తే స్మెల్ ఉండదు. చూడండి వేస్తాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టి తర్వాత నీళ్ళు పోసుకొని విజిల్ పెడతాం. చూడండి కారం బాగా మగ్గిపోయింది. కలిపి చూపిస్తాను. ఇప్పుడు ఇది ఉడకడానికి మనం నీళ్ళు వేసుకొని మనకి ఎంత కావాలి అంత నీళ్ళు వేసేసుకొని విజిల్ పెట్టేసుకోవాలండి. చూడండి ఇప్పుడు నీళ్ళు వేస్తాను.
చాలండి ఉడకడానికి. అయిపోయిందండి. ఒక 3-4 విజిల్ పెట్టేసుకుంటే మనకు బోటి ఫ్రై రెడీ అయిపోతుంది. ఓపెన్ చేసినాక చూపిస్తాను ఎలా వచ్చింది కర్రీ. ఫ్రెండ్స్ ఎలా అయిందో చూద్దాం. చూడండి బోటి కర్రీ గ్రేవీ. వేరే గిన్నెలకి వేసి చూపిస్తాను. చూడండి. అయ్యో సోరద కుక్కర్ నుంచి వేరే గిన్నెలకి తీసి చూపిస్తున్నాను బోటి కర్రీ ఎలా అయిందో. నా కర్రీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.